అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10th క్లాస్ బయాలజీ గ్రాండ్ టెస్ట్ 2024-25కి సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 50 మార్కులకు, సమయం వచ్చేసి 2 గంటలు. ఇక్కడ చూడండి ముందుగా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, సూచనలు. ఈ సూచనలు చదివిన తర్వాతనే మీరు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ రాసేకి వెళ్ళండి. 15 నిమిషాలు మనకి ఎక్స్ట్రా టైం ఉంటుంది. మనం టైం జాగ్రత్తగా మీరు చూసుకొని కేటాయించుకొని ఏ క్వశ్చన్కి ఎంతెంత సమయం ఎన్ని మార్కులను చూసుకున్న తర్వాతనే మీరు వెళ్ళాల. అర్థమవుతుందా? ఇప్పుడు మనం వీడియోలో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ చూడండి సెక్షన్ 1. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి 6 ఇస్తారు, 6 రాయాల్సిందే. మొదటి ప్రశ్న, జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లాన్ని పేర్కొనండి. రెండవ ప్రశ్న, జీవ విచ్ఛిన్నం చెందని వ్యర్థాలను తగ్గించడానికి ఒక పద్ధతిని సూచించండి. క్వశ్చన్ నెంబర్ 3, ఇవ్వబడిన చిత్రాన్ని పరిశీలించి F2 తరం యొక్క దృశ్య రూపక నిష్పత్తిని వ్రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4, UNEPని విస్తరించండి. 5వ ప్రశ్న, జీవుల్లో వైవిధ్యాలు లేకపోతే ఏమవుతుంది? 6వ ప్రశ్న, ఇవ్వబడిన పేరాను చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఏటీపీ అనేక కణ ప్రక్రియకు ఏటీపీ ఎనర్జీ కరెన్సీగా ఉంటుంది. శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు విడుదలైన శక్తి ఏటీపీ మరియు అకర్బన ఫాస్ఫేట్ను ఏటీపీ అణువు తయారీకి ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ మనకి ఇచ్చినారు ఏడీపీ ఏ జీవ ప్రక్రియలో ఏటీపీగా మారుతుంది. తర్వాత ఇవి సెక్షన్ 2 ఇక్కడ చూస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఇస్తారు. 2 × 4 = 8 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 7 మీరు క్వశ్చన్ నెంబర్స్ రోమన్ నెంబర్స్ కరెక్ట్గా వేయండి. 7వ ప్రశ్న, జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాల వలన పర్యావరణం పైన పడే ప్రభావాలను రెండింటిని వ్రాయండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 8, దీర్ఘకాలికంగా మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపించినట్లయితే జరిగే పరిణామాలు ఏమిటి? ప్రశ్న, క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి. మనం తినే ఆహారం మనకు శక్తిని అందించి పని చేయడానికి ఇంధనంగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు. పర్యావరణంలో ఇది పేరాగ్రాఫ్ చదివితే టైం వృధా అవుతుంది. మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక ఆవరణ వ్యవస్థకు ప్రధాన శక్తి వనరు ఏమిటి? ఒక ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవహణమును ఫ్లోచార్ట్ రూపంలో రాయండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10, మూత్రపిండాల వ్యాధి నిపుణుని కలిసే అవకాశం కలిగినప్పుడు నీవు మూత్రపిండాల ఆరోగ్య పరిరక్షణను గురించి ఏ ప్రశ్నలు అడుగుతావు? సెక్షన్ 3 ఇవి 4 మార్కుల ప్రశ్నలు, 5 ఇస్తారు, 20 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 11, స్వయం పోషణ మరియు పరపోషణల మధ్య భేదాలను వ్రాయండి. క్వశ్చన్ నెంబర్ 12, పుష్పం నిలువు కోత పటమును గీచి భాగాలను గుర్తించండి. లేదా అది రాకపోతే బియ్యమ్మ పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలను రాయండి. ఈ పటం స్క్రీన్ షాట్ తీసుకోండి. దాంట్లో 1, ఇవ్వబడిన పటంలోని ఏ మరియు బి భాగాలను గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ 2, మానవునిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఏమిటి? 3, ముష్కాల ఉత్పత్తి చేసే హార్మోన్ పేర్కొనండి. క్వశ్చన్ నెంబర్ 4, రోమన్ 4 ఎట్లుంటుందమ్మా? ముష్కాల ఉండే కోశాన్ని పేర్కొనండి. క్వశ్చన్ నెంబర్ 13, ఓజోన్ పొర తరుగుదల కారణంగా కలిగే సమస్య ఏమిటి? 14వ ప్రశ్న, అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నినాదాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 15, దిగువ పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి. ఇది జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరుమైన హృదయపూర్వక ధన్యవాదాలు. సెక్షన్ 4 అమ్మ ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తారు. 2 × 8 = 16 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 16లో ఏ కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరం అని ఏ విధంగా నిరూపిస్తావు? అది రాకపోతే బి ఈస్ట్లో మొగ్గ తొడగడాన్ని గమనించడానికి మీరు అనుసరించిన విధానం వివరించండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 17 మానవులలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? లేదా నాడీకణ నిర్మాణాన్ని వివరించండి. అది సమాచార ప్రసరణం కోసం ఏ విధంగా అనువుగా ఉన్నది? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.